ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ప్రచారంలో దూసుకు వెళుతోంది. పెనుగొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సవిత చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఓటర్లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటున్న టీడీపీ అభ్యర్థి సవితతో అనంతపురం ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో ఎండ వేడి ఎంతైతే ఉందో అదే రాజకీయ పార్టీల ప్రచారం కూడా అంతే వేడిగా సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి సవిత గారు అయితే ప్రచారం కొనసాగిస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకున్నాం. మేడం, చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది? మాదేమో సాఫీగా జరుగుతుంది. ప్రజలు మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు తండోపలుగా వచ్చి మాకు స్వాగతం, పూల వర్షంతో స్వాగతం తెలుపుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేశారు మీరు, ఆ విధంగా మేము ప్రజలు ఈ రోడ్లు వేసింది మేమే, అభివృద్ధి చేసింది మీరే, తెలుగుదేశం వాళ్ళే చేశారని స్వచ్ఛందంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీ నాయకులు కాకపోయినా వైసీపీకి ఓటేసిన ప్రజలు కూడా మాకు వచ్చి స్వాగతం పలుకుతున్నారండి. అయితే గ్రామాల్లో తిరుగుతున్నారు, ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఎటువంటి సమస్యలు ఏముంది? రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేసాము. మా ఊరికి తట్టెడు మన్నెత్తింది లేదు, ఒక సిమెంట్ బత్తా వేసింది లేదు, ఒక సిమెంట్ మూట పని కూడా చేయలేదు, సర్వనాశనం అయిపోయింది. కనీసం డ్రైనేజ్ మెయింటెనెన్స్ కూడా లేదు. ఎల్ఈడి బల్బులు పోయింటే మేము వేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎల్ఈడి బల్బులు వేసాం. ఆ బల్బులు మార్చడానికి కూడా వైసీపీ నాయకులకు చేత కాలేదు. అసమర్థత ప్రభుత్వం అని చెప్పి వాళ్ళే వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నదమ్ముల మధ్య గ్రామాల్లో తగాదాలు ఉంటే వాళ్ళు తగాదాలు పెట్టుకుని ఆ భూములు రాయించుకోవడం, వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బెదిరించడం, కేసులు పెట్టడం, ఇది చేస్తున్నారు. దాన్ని కూడా ఎదిరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. అయితే ఈ సమస్యలకు మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు పార్టీ నియోజకవర్గ ప్రజలకి? మేము భరోసా ఇచ్చే పని లేదు సార్. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలుగుదేశం ప్రభుత్వమే అభివృద్ధి చేసింది. ప్రజలు అది నమ్ముతున్నారు. చేయబోయేది కూడా మేమే. ఏ సమస్య ఉన్నా, గ్రామానికి ఏ సమస్య ఉన్నా మేము ప్రజలకు సేవ చేస్తామని ప్రజలకు నమ్మకం ఉంది. చేయబోయేది కూడా మేమే. అయితే వైసీపీ నాయకులు అయితే మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తాయని అయితే వారు ధీమాగా ఉన్నారు. మీరేమంటారు? ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసుకొని నిత్యావసర సరుకులు పెంచేయడం, కరెంటు బిల్లులు పెంచడం, బస్ ఛార్జీలు పెంచడం, పెట్రోలు, డీజిల్, ఇవన్నీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? మందు రేట్లు పెంచడం, ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసుకొని ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు కూడా ఏంటి? 100 మందిలో 10 మందికే ఇస్తున్నారు. అర్హులు 100 మంది ఉంటే 10 మందికే ఇచ్చి నేను నవరత్నాలు ఇస్తున్నా. మరి ఇవన్నీ ఎలాగండి? సంపద సృష్టించేది చేతగాని వాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము సంపద సృష్టించాం. సంక్షేమ పథకాలు ఈ రోజు కాదు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇవ్వాల్సిన పనేంలా. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే సంక్షేమ పథకాలు మొదలైనాయి. అయితే ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? త్వరలో అయితే అంటే ఇంకొక 50 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. నియోజకవర్గ ప్రజలకు మీరు ఏ విధమైన భరోసా అంటే ఏం చెప్పబోతున్నారు? నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు, మా సవితమ్మది పెనుగొండే. మా సవితమ్మ పుట్టి పెరిగింది పెనుగొండలోనే, ఉండబోయేది పెనుగొండలోనే. సవితమ్మ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. సవితమ్మకు చెక్ పోస్టులు లేవు, గేట్లు లేవు. ఏ సమయం పోయినా సవితమ్మ దగ్గరికి పోతే పని చేసుకోవచ్చని ప్రజలకు భరోసా ఉంది. నేను కూడా ప్రజలకు ఇచ్చిన భరోసా ఒకటే, ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నేను తోడుగా ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. అయితే పెనుగొండ అభ్యర్థి సవిత గారి మాటల్లోనే విన్నాం. ఎలక్షన్కి ఇంకా 55 రోజులు ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదంటూ ప్రచారాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే వైసీపీ అరాచక పాలనే తెలుగుదేశం పార్టీకి వరంగా మారబోతుంది, తెలుగుదేశం పార్టీని ఘన విజయం వైపు తీసుకెళ్తున్నారని అయితే వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మేము పెనుగొండకి కియా ఫ్యాక్టరీ దగ్గర నుంచి మీరు తెచ్చింది అన్నీ మేమేనని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్